గుడ్ మార్నింగ్. సో స్టెప్ 1 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. సో స్టెప్ 2 డబ్బింగ్ చెప్పేయడం స్టార్ట్ పెట్టేద్దామా. అప్పుడప్పుడు డబ్బింగ్ చెప్పడం చాలా టఫెస్ట్ టాస్క్ అనిపిస్తుంది అబ్బా. ఆన్ సెట్ లో ఎమోషన్ ఉంటుంది కాబట్టి ఆ సీన్ కి తగ్గట్టు యాక్టింగ్ చాలా బాగా చేసేయచ్చు. కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు దాన్ని చూసి ఆ ఫీల్కి వెళ్ళి మరీ చెప్పడం అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఈజీ అనిపిస్తుంది. కానీ అవుట్పుట్ వస్తుందబ్బా. మీరు మాత్రం నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫై అవుతారు స్టోరీ తోటి. అవును, తోటికోడల స్టోరీ మొత్తంలో తోటికోడళ్ళ మధ్యలో ఉండే గొడవలు ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేసిందో లవ్ స్టోరీ కూడా అంతే ప్లే చేసింది కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అండ్ లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంతమంది సక్సెస్ అయ్యారు? మీ లవ్ స్టోరీని కొంచెం కమెంట్ బాక్స్ లో చెప్పవచ్చు కదా. టాప్ 10 బెస్ట్ లవ్ స్టోరీస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని వీడియోలో వాటి గురించి మాట్లాడతాను. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో అలా నా క్యారెక్టర్ తో పాటు అందరు క్యారెక్టర్స్ డబ్బింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంటికి వచ్చి రాగానే మా మమ్మీ మా షీరోగాడు ఏమన్నారో వినండి. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలా విష్ణువర్ధన్? ఎప్పుడు వస్తుంది తోటికోడలు? అన్న తోకోపుతో అడుగుతున్నా, నా తోటికోడలు ఎప్పుడన్నా? ఎగ్జాక్ట్లీ రేపు ఈవినింగ్ 5 o'clock అప్డేట్ వస్తుంది. బాయ్.